3 నుంచి పెన్షన్ల పంపిణీ. సో ఏప్రిల్ 3 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఆర్థిక సంవత్సరం ముగింపు. బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో ఇదే ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. అన్ని జిల్లాల అధికారులకు కూడా వెల్లడించిన సర్ఫ్. ఎన్నికల కోడ్తో పెన్షన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ. ప్రతి నెల 1న మొదలవుతున్న పెన్షన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3 నుంచి కొనసాగనుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు గల కారణం అనమాట. ఈ మేరకు ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు అన్ని జిల్లాల డిఆర్డీఏ పీడీలకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మార్చి 31న ఆదివారం ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు అయితే సెలవులు అయితే వచ్చాయి. ఇక దీంతో పింఛను నగదును ఏప్రిల్ 2న డ్రా చేసుకోవడానికి సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 3వ తేదీ నుంచి పంపిణీ చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులకు అయితే సూచించారు. సో ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతున్నట్లు అధికారులు కూడా గుర్తు చేశారు. కాగా ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా యథావిధిగా పెన్షన్ల ద్వారా అంటే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్లు అయితే అందించబోతున్నారన్నమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే 3వ తారీఖు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.